అందరికీ నమస్కారం. ఈరోజు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు అందరూ కూడా హాజరయ్యారు. అంటే 175 నియోజకవర్గాల కోఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సమావేశానికి ప్రారంభ ఉపన్యాసం చేస్తూ రాబోయే 60 రోజుల్లో గతంలో గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే నినాదం కింద ఏ విధంగా అయితే పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యల్ని వాడి దృష్టికి తీసుకొస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను వాడి దృష్టికి తీసుకొస్తూ, ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు పరచలేదనే విషయాన్ని కూడా తీసుకొస్తూ, ఒక ప్రజా బ్యాలెట్ పేపర్ వాళ్ళందరికీ ఇచ్చిన విధంగానే ఇప్పుడు ప్రతి ఇంటికి పార్టీ మరోసారి వెళ్ళాలనే దీనిలో ఒక 3 ప్రధానమైన అంశాలని వాటిని కార్యక్రమాలుగా తీసుకొని ఆ కార్యక్రమాలతో ప్రజల దగ్గరికి వెళ్ళబోతూ ఉంది. దీనిలో మొదటిది, ఈ 3 అంశాల్లో మొదటి అంశం నవరత్నాల సభలు. ఈ నవరత్నాల సభలు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు పోలింగ్ బూత్ నాయకత్వం ప్రధాన వ్యక్తులుగా పోలింగ్ బూత్లో ఉండేటటువంటి సుమారుగా 10 మంది సభ్యులు పోలింగ్ బూత్లో ఉంటే, ఆ పోలింగ్ బూత్లో ఉండేటటువంటి కన్వీనరు మిగతా సభ్యులతో సహా ఈ సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రతి ఇంటిని వాళ్ళ ఆ పోలింగ్ బూత్ పరిధిలో ఉండేటువంటి ఇళ్ళు, సుమారుగా ఒక 200 ఇళ్ళు లేకుంటే 300 ఇళ్ళు ఉంటే, ఆ 300 ఇళ్ళని ఈ మధ్యకాలంలో సెప్టెంబర్ 2, 9 మధ్యలో పోలింగ్ బూత్ కమిటీ వెళ్ళి తిరగాలి. ఆ కమిటీ వెళ్ళి తిరిగేటప్పుడు గతంలో ఇచ్చినటువంటి ప్రజా బ్యాలెట్ ఒకటి ఇచ్చాం, ప్రభుత్వ వైఫల్యాలు ఏ విధంగా ఉన్నాయని, అవి ఎంతవరకు వచ్చినాయి ఏమిటి అనేది ఒకసారి దాన్ని ప్రస్తావిస్తూ, ప్లీనరీ సమావేశంలో పార్టీ అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి ఈ నవరత్నాల కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యక్రమాన్ని సూచిస్తూ ప్రకటించినటువంటి 9 ప్రధాన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్ళటం ఒక ప్రధానమైన అంశం. దీని కింద ఈ నవరత్నాలు అనే దీని కింద ఈ క్షేత్రస్థాయిలో అన్ని వర్గాలకి అవగాహన కల్పించాలి. ఏమిటి ఈ 9 కార్యక్రమాలు, దేన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమాలు ప్రకటించడం జరిగిందనేది వాళ్ళకి బూత్ కమిటీలో ఉండేటటువంటి ఈ కమిటీ సభ్యులు వీళ్ళకి ఒక అవగాహన కల్పించే విధంగా ప్రతి ఇంటికి వెళ్ళటం, కుటుంబ పెద్దను కలవటం, వాళ్ళని పలకరించిన తర్వాత వాళ్ళ యోగక్షేమాలు అడిగిన తర్వాత ఈ నవరత్నాల గురించి వివరించడం, అది నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో అన్ని బూత్ స్థాయిల్లో ఏకకాలంగా ఈ వారం రోజుల పాటు జరుగుతుంది. సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆయా నియోజకవర్గ కోఆర్డినేటరు, ఎమ్మెల్యే కానీ వాళ్ళు వీటన్నిటిని సమీక్షించుకుంటూ పర్యవేక్షిస్తూ ఉంటారు. వీటన్నిటికీ పూర్తిగా, అంటే దాదాపు ఇది 2వసారి గడప గడపకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం అయిపోయిన తర్వాత 2వసారి మళ్ళా వ్యక్తిగతంగా అన్ని కుటుంబాలని కలిసే విధంగా చేయాలని. ఈసారి ఆ కుటుంబాలను కలవటం అనేది, ఆ కుటుంబ పెద్దలను పలకరించడం అనేది, ఇది బూత్ స్థాయిలో ఉన్నటువంటి మరి ఆ పార్టీ కమిటీలు అవి చేపడతాయి. బూత్ స్థాయిలో కమిటీలు సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి వెళ్ళేదానికి ముందుగానే ఆ బూత్ స్థాయి కమిటీ కన్వీనర్లందరినీ పిలిచి ఒక చోటకి
నియోజకవర్గ కోఆర్డినేటరు ఒకసారి దీని ప్రాధాన్యతను గురించి వాళ్ళకు వివరించాల్సిన అవసరం కూడా ఉంది. అది వివరించి మొట్టమొదటి ప్రోగ్రాం ఈ నవరత్నాలు ప్రోగ్రాం అది సెప్టెంబర్ 2వ తారీఖున మొదలవుతుంది. దాని తర్వాత మరొక ప్రోగ్రాం పేరు వైఎస్ఆర్ కుటుంబం. ఈ రెండో వైఎస్ఆర్ కుటుంబం అనే దాని కింద వైఎస్ఆర్ కుటుంబంలోకి అందరినీ ఆహ్వానించడం. ఇదే మా సభ్యత్వ కార్యక్రమం. సభ్యత్వాలు పార్టీకి సభ్యత్వాలు ఏ విధంగా అయితే చేసుకుంటూ ఉంటారో మాకు ఇక్కడ ఇదే బూత్ స్థాయి నాయకత్వం వెళ్ళి ఏ బూత్ పరిధిలో ఉన్నటువంటి కుటుంబాలని వాళ్ళని ఒకసారి పలకరించి వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించి పార్టీలో వాళ్ళు సభ్యులుగా నమోదు చేసుకునే విధంగా వాళ్ళని సంప్రదించాలి, చేయాలి. దీనిలో 2 రకాలు. ఒకటేంటంటే నేరుగా నేను సభ్యుడిని అవుతాను అని అంటమే కాకుండా సభ్యుడిని అవుతాను అని అన్నవాళ్ళు పార్టీ ఒక ఫోన్ నంబరు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఆ పార్టీ ఫోన్ నెంబర్కు ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఆ మిస్డ్ కాల్కి రిప్లైగా వెంటనే పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ మెసేజ్ వినపడుతుంది. మీ మిస్డ్ కాల్ అందింది, దీనికి పార్టీ యంత్రాంగం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది. 1-2 రోజుల్లోనే కాంటాక్ట్ చేసిన తర్వాత మీతో మాట్లాడి మీ వివరాలు ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుందనేది. ఇదంతా కూడా ఈ ఆన్లైన్ నమోదు ఇదంతా జరగటం జరుగుతుంది. అయితే దీనిలో మీరు గమనించవలసింది ఏంటంటే దీనికి ఎక్కడ సభ్యత్వ రుసుము అనేది మాత్రం లేదు. పార్టీ వీళ్ళ సభ్యత్వంలో సభ్యత్వ రుసుము అనేది సభ్యత్వ రుసుము ద్వారా ఏదో దానిలో పార్టీకి డబ్బులు వస్తాయి అనుకునేది అతను లేకుండా కేవలం సభ్యత్వం ఈ విధంగా చేసుకోవడం జరుగుతుంది. దీనిలో కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరితో వీలైనంత వరకు డైరెక్ట్ కాంటాక్టు ఈ మన పోలింగ్ బూత్ నాయకత్వానికి రావటం అనేది ప్రధాన అంశంగా ఇక్కడ జరుగుతుంది. తర్వాత ఆ పార్టీ అధ్యక్షుల వారి వాయిస్ రిప్లై రావటం, ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరి వివరణలు సేకరించడం, వాళ్ళు ఉన్నటువంటి మొత్తం సేకరించడం, వీళ్ళందరినీ ఈ వైఎస్ఆర్ కుటుంబంలోకి ఆహ్వానించడం, అది వైఎస్ఆర్ కుటుంబం అనే ప్రోగ్రాం కింద జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈ నవరత్నాలు ప్యాంఫ్లెట్ ఒకటి రూపొందించడం జరిగింది. ఈ మధ్య విడుదల కూడా చేశారు. ఆ ప్యాంఫ్లెట్ కూడా ప్రతి ఇంటికి ఇవ్వటం, ఈ నవరత్నాల ప్యాంఫ్లెట్. దాంతోపాటు గతంలో ఇచ్చినటువంటి ప్రజా బ్యాలెట్ పేపర్ను కూడా మళ్ళీ మరొకసారి వాళ్ళకి ఇవ్వటం, ఆ ప్రజా బ్యాలెట్ గతంలో చేసినటువంటి వాటి మీద వాళ్ళ అభిప్రాయం కనుక్కోవటం, అది కూడా మళ్ళీ ఇది జరుగుతుంది. దీనిలో వైఎస్ఆర్ పరిపాలనలో ఏ విధంగా ఇచ్చిన హామీలు అది యథాతథంగా వాటిని నెరవేర్చడమే కాక ఇవ్వని హామీలను కూడా మరి ప్రారంభించడం జరిగింది. ఈ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి అవి కూడా ఒకసారి గుర్తు చేయటం. అంటే గత నాయకత్వానికి ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకత్వానికి ఉన్నటువంటి తేడాన్ని ఒకసారి ప్రజలకి చెప్పే విధంగా, ప్రజలకు వివరించే విధంగా దానిలో కూడా ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఇది అయిన తర్వాత ఈసారి వీళ్ళు వెళ్ళినటువంటి పోలింగ్ బూత్ వెళ్ళినటువంటి వాళ్ళకి ఆ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా స్పందించిందా లేదా అనే దానికి కూడా ఒక స్టిక్కర్స్ డిజైన్ చేశారు, పార్టీ స్టిక్కర్స్. ఆ ఇంటి గోడ మీద ఒక స్టిక్కర్ అంటించి వస్తారు. దానికి ఎక్కడ కూడా చాలా కాలం ఉంటుంది. అది అంటే చూడగానే దానిలో ఒక 300 కుటుంబాలు ఉంటే కనీసం 50% కుటుంబాలు పైగా కనుక అనుకూలంగా కనపడితే వాటి మీద స్టిక్కర్ ఉంటే దానికి తర్వాత కూడా ఒక ప్రీ పోల్ అసెస్మెంట్కే అవి పనికి వస్తాయి. అసెస్మెంట్ పోలింగ్ అయిందాకా కూడా లేకుండా ప్రీ పోల్ అసెస్మెంట్ మాకు ఈ నియోజకవర్గంలో, ఈ గ్రామం, ఈ మండలంలో, ఈ గ్రామంలో, ఈ పోలింగ్ బూత్ పరిధిలో ఇంతమంది అనుకూలంగా ఉన్నారు,
దాన్ని అనుకూలత ఇంకా లేనటువంటి వాళ్ళని అనుకూలంగా ఏ విధంగా మార్చుకోవాలి అనే దానికి కూడా ఇది ఉపయోగపడుతుందని అది ఇవ్వటం, వాళ్ళ ఇంటి మీద అవి స్టిక్కర్లని అంటించడం కూడా జరుగుతుంది. తర్వాత మూడో ప్రోగ్రాం విజయ శంఖారావం అనే పేరుతోటి ఓ మూడో ప్రోగ్రాన్ని టేకప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 25 వరకు జరుగుతుంది. ఈ అక్టోబర్ 2, అక్టోబర్ 25 మధ్య వీళ్ళలో సమావేశాలు పెట్టుకోవటం, ఆ పోలింగ్ బూత్ పరిధిలోనే వీలైతే మీటింగ్లు పెట్టుకోవటం, ఈ విధమైనటువంటి చేయటమే కాక 26వ తారీఖు నుంచి కానీ 27వ తారీఖు నుంచి కానీ పార్టీ అధ్యక్షుల వారి పాదయాత్ర ప్రారంభం కాబోతూ ఉంది. అంటే గతంలో 27 అని మేము చెప్పాం, 26 కూడా ఒకళ్ళ టైంను మంచిదాన్ని బట్టి 26 కానీ 27 కానీ మొదలవుతుంది. ఈ 26, 27 తారీఖుల్లో మొదలయ్యే ముందుగానే ఈ 3 కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. ఈ పూర్తి చేసుకొని విజయ శంఖారావం కింద పార్టీ అధ్యక్షుల వారి పాదయాత్ర, ప్రారంభించబోయేటువంటి పాదయాత్ర అది విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ప్రతి బూత్ స్థాయిలో సమావేశాలు పెట్టుకుంటూ దానిలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ఈయన చేపట్టబోయేది పాదయాత్ర చాలా పెద్ద పాదయాత్ర, 3000 కిలోమీటర్ల పైనే 6 నెలల పైగా తిరగబోతూ ఉన్నారు. 6 నెలలు కూడా కాదు, అవసరం వస్తే ఈరోజు పార్టీ అధ్యక్షులు వారు చెప్పటం, అవసరం వస్తే ఇంకా 15 రోజులు, నెల రోజులైనా పొడిగించైనా సరే నేను అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాలు ఒకసారి సందర్శించి రావాలనేటువంటి పట్టుదలతోనే ఉన్నారు. కాబట్టి ఆయన చేపట్టబోయేటటువంటి ఈ పాదయాత్ర అది విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ చేసేటువంటి ఇది. దానికి శంఖారావం, దానికి ప్రియాంబుల్గానే ఒక శంఖారావం పూరించడం అంటే 25వ తారీఖు వరకు జరుగుతుంది. 25వ తారీఖున అన్ని పోలింగ్ బూతుల్లో సమావేశం జరగాలి. దీన్ని విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సమావేశాలు జరగాలి. అది పోలింగ్ బూత్ స్థాయి ముగింపు సమావేశాలు 26వ తారీఖు నుంచి ఈ పాదయాత్రలు బిగిన్ అవుతాయి. దానికి గాను జరిగింది. ఇవి టేకప్ చేయడం జరుగుతుంది, ఈ 3 కార్యక్రమాలు. అంటే ఈ కార్యక్రమంలో ఈరోజు పార్టీ అధ్యక్షుల వారితో పాటు ప్రశాంత్ కిషోర్ గారు వచ్చారు, వాళ్ళ టీం మెంబర్స్ కూడా వచ్చారు. ప్రశాంత్ కిషోర్ గారు అట్లానే వాళ్ళ టీం మెంబర్సు ఇవాళ పార్టీ అధ్యక్షుల వారి ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రోగ్రాములు డిజైన్ చేసే దీనిలో టెక్నికల్ ఇన్పుట్ ఎట్లా ఇవ్వటం, ఈ స్టిక్కర్స్ ఎట్లా డిజైన్ చేయటం, ఇది ఎట్లా చేయటం, ఇవంతా కూడా కొంత టెక్నికల్ ఇన్పుట్స్ వాళ్ళు కూడా ఇస్తున్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. ఈ మొత్తం ఈ కార్యక్రమం అయ్యేదాకా 20 రోజులు, ఈ 60 రోజుల పాటు 2 నెలలు ప్రతి నియోజకవర్గానికి ప్రశాంత్ కిషోర్ గారి టీంలో ఒక టెక్నోక్రాట్ని ఒక్కో నియోజకవర్గానికి ఇవ్వటం జరుగుతుంది. ఓ టెక్నోక్రాట్ నియోజకవర్గంలోనే ఉంటాడు. ఈ 3 ప్రోగ్రాంలు ఏ విధంగా జరపాలి, ఎట్లా జరపాలి అనే దానిలో కూడా వాళ్ళు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు, సూచనలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ సూచనల మేరకు ఇవి సక్సెస్ఫుల్గా జరిగే విధంగా అవి చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రశాంత్ కిషోర్ గారు, వాళ్ళ టీం మెంబర్సు, వాళ్ళ సలహాలు, వాళ్ళ సంప్రదింపులు ఇవన్నీ కూడా దీనిలో ఉంటాయి. దాని తర్వాత యథాతథంగా గతంలో వాళ్ళు డిజైన్ చేసుకున్నట్లు మిగతా నియోజకవర్గాలు లేని చోట్ల జరుగుతారేమో కానీ ప్రత్యేకంగా ఈ 60 రోజులు ఈ 3 కార్యక్రమాలు విజయవంతంగా పార్టీ క్యాడరు, అది కూడా బూత్ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ విజయవంతంగా జరిపేదానికి వాళ్ళు అన్ని విధాలా సహకారం అందజేస్తారు. ఇది ఇవాళ జరిగినటువంటి సమావేశం బ్రీఫ్. ఒక్కరోజు అంటే ఆ రోజు మంచి చెడు చూసుకోవటానికి తప్ప ఇంకా లేదు, వేరేదేం లేదు. ముందంటే ఏమన్నా వారాలు నెలలు కాదు కదా, ఒక్కరోజు. ఏమంటారు? ఇప్పుడు ప్రాధాన్యత కాదండి. ఇవాళ చర్చ వచ్చింది ఒక చోట, మనం ఒక ఇల్లు కట్టుకోవాలి, బ్రహ్మాండమైన బిల్డింగ్ అనుకుంటాం. ముందుగా మనం ఏమైనా సంప్రదిస్తాం, ఒక ఆర్కిటెక్ట్ని సంప్రదిస్తాం.
ఆర్కిటెక్ట్ డిజైన్ అంతా వేసి పెడతాడు. ఇది వేసిన తర్వాత ఇదిగో దీనిలో ఈ రూమ్ కొంచెం పెద్దది ఉండాలి, రూమ్ కొంచెం చిన్నది ఉండాలని తర్వాత మన అభిప్రాయాలు చెబుతాం, దాని ప్రకారం వస్తారు. అంత మాత్రాన ఆర్కిటెక్ట్కి ప్రాధాన్యం వచ్చినట్టు కాదు కదా ఇల్లు కట్టేదానిలో. ఇల్లు కట్టుకునేవాళ్ళకి ప్రాధాన్యం వస్తుంది. కాబట్టి ప్రాధాన్యం అంటే సలహాలు సంప్రదింపులు తీసుకునే దానిలో ఎవరి దగ్గరైనా సలహాలు తీసుకోవచ్చు, సంప్రదింపులు తీసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ విధంగా సలహాలు ఇస్తా ఉన్నాడే తప్ప ఓనర్షిప్ క్లెయిమ్ చేయట్లేదు దానిలో. బయట వాడు చాలా చేసుకుంటున్నారండి, క్రిందటిసారి కూడా చేశారు. బయట చాలా చేస్తుంటారు, చాలామంది చండీ యాగాలు చేశారు. ఇక్కడ చూశాను నేను కూడా పేపర్లో. అదేమి పార్టీకి సంబంధించిన చండీ యాగం కాదు, పార్టీ మీద అభిమానం ఉన్నవాళ్ళు ఆయన రాబోయే ఎన్నికల్లో ఆయన గెలవాలని పోయి యాగాలు చేస్తున్నారు. మాకు ఇంతవరకు ఏం లేదు అటువంటిది. పవన్ కళ్యాణ్ పార్టీ పవన్ కళ్యాణ్ది, మా పార్టీ మాది. వాళ్ళది ఇప్పుడు ఇదివరకు ఉన్నది కదా, ఈయన ప్రత్యేకంగా హెలికాప్టర్లు పంపి తీసుకెళ్ళి సంప్రదింపులు జరిపినవి ఇవన్నీ ఉన్నాయి కదా. ఆయన చంద్రబాబు నాయుడు గారు సహజమైనటువంటి ఇదేంటంటే అవసరం ఉన్నప్పుడు ఏదైనా పంపిస్తుంటాడు, చేస్తుంటాడు. దానికి ఇదేమన్నా దానికి ఒక ప్రత్యేకమైన కామెంట్స్ మా దగ్గర నుంచి. రైట్ అండ్ థ్యాంక్ యూ.